ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అమ్మ చెప్పిన కథల్ని, అలాగే అమ్మ చేతితో తిన్న వంటల్ని ఏది ఎప్పటికీ మర్చిపోలేం కదా. అమ్మ చెప్పిన కథలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం ఎప్పటికీ గుర్తు చేసుకున్నా నాకు ఆ కథ తెలుసు అని మనం మాట్లాడుకుంటామో, అలాగే అమ్మ చేతితో తిన్న ఎన్నో వంటల్లో కొన్ని రుచికరమైన వంటకాలని వాటికి సరికొత్తదనాన్ని జోడించి రుచికరంగా చేయటంలో మా అమ్మ చేతి వంట నెంబర్ 1. సో ఈరోజు కూడా అలాంటి వంటని మీకు చూపించడానికి సిద్ధంగా ఉంది. ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎక్స్పర్ట్ అబిద్ గారు. హాయ్ అబిద్ గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్యూ అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఇప్పటిలాగే మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. అన్ని సూపర్ గా మంచి టేస్టీ వంటకాలు టేస్ట్ చూస్తూ సూపర్గా ఉన్నాం. ఇంకా ఈరోజు మీరు వచ్చారంటే ఇంకా ఆల్మోస్ట్ మాకు ఏంటంటే పండగే. మీరు కూర వండినా, స్నాక్స్ చేసినా, ఏదైనా కూడా ఎమ్మీగా అందరు ఇక్కడ తినేస్తాం. అసలు అబిద్ గారు చేసింది అయితే ఎవరు అలా కొంచెం కూడా మిగిల్చాం అనమాట. సో చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి. అండ్ ఆయన మళ్ళీ కొత్తగా ఏం చేయరు, అప్పుడప్పుడు చేస్తారులే కొన్ని ఎప్పుడు వినని ఇంగ్రీడియంట్స్ కూడా మీరే చూపిస్తారు. మనం వాడే ఇంగ్రీడియంట్స్తో కూడా ఆయన కొత్తగా చేస్తారు. అది అనమాట. సో ఆ మ్యాజిక్ ఏంటో ఇవాళ ఏం చూపిస్తున్నారో అడిగేద్దాం. ఏం చూపిస్తున్నారు? ఇప్పుడు మన స్వీట్ కార్న్స్ ఇప్పుడు బాగా వస్తాయి కదా, సీజనల్ కదా. ఆ స్వీట్ కార్న్స్ క్రిస్పీ కార్న్ కట్లెట్. క్రిస్పీ కార్న్ కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. క్రిస్పీ కార్న్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్, ఉడికించిన బంగాళదుంప తురుము, బొంబాయి రవ్వ, ఉప్పు, నూనె, కొత్తిమీర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, బ్రెడ్ క్రమ్ పౌడర్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మీరు ముందుగా ప్రాసెస్ ఏంటి ఎట్లా చెప్తే స్టార్ట్ చేద్దాం. నాకు మిక్సింగ్ బౌల్ స్టార్ట్ చేస్తాం. స్వీట్ కార్న్ ఉంటుంది కదా, కొంచెం బాయిల్ చేసి దీన్ని మిక్స్ పెట్టేసుకోవాలి. బాయిల్ చేసి. అవును, బాయిల్ చేసి. అలాగే ఉడికించిన బంగాళదుంప తురిమేసి పెట్టుకోవాలి. అలాగే స్వీట్ కార్న్. సో మన స్వీట్ కార్న్ ఉడికించిన తర్వాత మిక్సీలో అలా కచ్చా పచ్చగా ఒక్కసారి అంటే చాలా అలా అయిపోద్ది. అంతే, పల్స్లో చంచి ఇది ఉడికించిన బంగాళదుంప తురిమేసుకోవాలి. ఇది క్యారెట్ తురిమేసుకోవాలి. బ్రెడ్ క్రమ్, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి, ఓకే, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, ఇది ఆరిగానో. ఏం లేదు, మిక్స్ చేసి పికిల్గా మార్చుకోవడం. ఇంకా ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బట్ పిండి ఏం వాడట్లేదు మనం. ఇది మన కానే మనం పట్టేసుకున్నాం కదా బర్గా, అయితే మళ్ళీ ఆలు వేస్తాం కదా, ఇది బైండింగ్ చాలు. ఇంకెలాంటి పిండి వేయక్కర్లేదు. లేదు అవసరం. స్వీట్ కార్న్తో స్వీట్ ఐటమ్ కూడా బాగుంటుంది కదా. కీర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. కీర్ బాగుంటుంది. బాగుంటుంది. కీర్ అంటే పాయసం లాగా. మనం ఎక్కువ మనం చాట్ లాగా మన హాట్ తింటాం కదా, స్వీట్ కూడా చేసుకో. సో అన్నిటిని బాగా కలిపేసి ఈలోపు నేను స్టవ్ పెట్టేసాను. క్రిస్పీ అన్నాం కదా, దానికి కోటింగ్ వల్ల 2G రవ్వ వేసుకోవాలి. సో బొంబాయి రవ్వని ఒక ప్లేట్లో అలా వేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కట్లెట్ లాగా చేసుకొని దాంట్లో రవ్వలో అద్దేసారు. సో పెద్దగా చేసుకోవచ్చు. మన ఇష్టం. అది మన ఇష్టం. అన్ని బాయిల్ అయినవే కాబట్టి ఏం పర్వాలేదు అన్నమాట. వేగిపోతుంది.
మనకి పైన లేయర్ కోసమే మనం వేయించుకోవడం. సో ఆయిల్ వేస్తున్నాను. వేసాం. సో ఇలా మొత్తం మొత్తం తీసుకుని షాలో ఫ్రై చేస్తాం. మనం ఇలా రవ్వ దేనికైనా ఎనీ స్నాక్స్కి మనం చేసుకునేప్పుడు వచ్చితే అలా క్రిస్పీగా వస్తాయి. పైన లేయర్గా క్రిస్పీగా వస్తుంది కదా. కొన్ని వాటికి మనం కొన్ని ఫిషెస్కి కొన్ని చికెన్ రోస్ట్లకి దానికి వాడతాం అన్నమాట. పాంప్లెట్ మనం ఫ్రై చేస్తాం కదా, అవును, దానికి రవాని కోటింగ్ వేస్తారు పైన. సో ఇలా మొత్తం అన్ని చేసుకొని రవ్వలో డిప్ చేసి బాగా రోల్ చేసుకుంటే ఆయిల్ వేడెక్కింది. 2 వేయించేస్తూ ఉంటాను నేను. సో సైడ్స్ కూడా వేగాలి అంటే మనం కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువనే పర్లేదు, మనం ఫిల్టర్ చేసుకున్నట్టు మన కర్రీస్కి దానికి వాడుకోవచ్చు. సో చాలా సింపుల్ అనమాట. మనం ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం ఒక్కసారి అలా చూస్తే బాగుంటుందండి. చూడడానికి బాగుంటుంది. కొంచెం లెటర్స్ కూడా మనం సలాడ్ లాగా తింటాం కదా, తింటాం. వేడి వేడి క్రిస్పీ కార్న్ కట్లెట్ రెడీ. రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. స్వీట్ కార్న్ ఫ్లేవరు, ఆ తర్వాత పైన అదంతా క్రిస్పీగా సూపర్ అమ్మీగా. ఇంకా నా తెలిసి పిల్లలు అయితే వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఒక 4-5 అట్లా. సూపర్ అమ్మీగా ఉన్నాయి. అంటే స్వీట్ కార్న్తో ఇలా చక్కగా కరకరలాడుతూ మెత్తగా పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి. వాళ్ళకి కూడా ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ కావాలి అంటే అలా ఒక 2 కట్లెట్లు టీ అలా అరేంజ్ చేస్తే సూపర్ హ్యాపీ ఫీల్ అవుతారు. టేస్ట్ అదిరిపోయింది. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని రుచి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని నేను రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. క్రిస్పీ కార్న్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్, ఉడికించిన బంగాళదుంప తురుము, బొంబాయి రవ్వ, ఉప్పు, నూనె, కొత్తిమీర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, బ్రెడ్ క్రమ్ పౌడర్. క్రిస్పీ కార్న్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత బంగాళదుంప తురుము వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము, బ్రెడ్ క్రమ్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, సరిపడినంత ఉప్పు, ఆరిగానో వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత మనం ముందుగా కలిపిన ఈ మిశ్రమాన్ని కట్లెట్ లాగా చేసుకొని బొంబాయి రవ్వలో డిప్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్రిస్పీ కార్న్ కట్లెట్ రెడీ. థ్యాంక్ యూ అబీద్ గారు. సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉన్నాయి. మీరు చూపించిన స్నాక్ చాలా ఈజీ చేయటం కూడా. ఇంత మంచి స్నాక్ ఐటమ్ని ఇంత టేస్టీగా మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ అండి. చూసారు కదా క్రిస్పీ కార్న్ కట్లెట్ ఎలా తయారు చేసామో. సూపర్గా ఉంది, చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంది. మీరంతా కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.